క్యాల్కులేట్ చేస్తున్నారు. ఓకే సంగప్ప గారు, ఒక విషయం, ఇప్పుడు బండి సంజయ్ని 2023 జూలైలో మార్చడం వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడలేదా? ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా జర్నలిస్ట్ గా చెప్పండి. అంటే రాజకీయ సమీకరణలు వివిధ సందర్భాలను బట్టి మారుతుంటాయి. అందులో జర్నలిస్ట్ గా అదే మాట చెప్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో మార్పులు వస్తుంటాయి, కాదనని నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒక పొలిటికల్ ఈక్వేషన్ మీద ఒకటి పని చేస్తాను చెప్పలేము. 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఆ టైంలో సంజయ్ గారు మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, సంజయ్ గారు మార్చిన మరుక్షణం కాంగ్రెస్ ఒక నరేషన్ తీసుకున్నది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, అందుకే సంజయ్ గారిని మార్చారు అని ఒక నరేషన్ తీసుకుంది. ఆ నరేషన్ మేము బాగా తిప్పి కొట్టలేకపోయినా అనిపించింది నాకు కూడా. లేకపోతే అంటే ప్రజల్లో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు అన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ ప్రచారం ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడా పబ్లిక్ అర్థమైపోయింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం చేసేది. ఫస్ట్ ఒకసారి నమ్మిరు, ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకా కొన్ని 2 ఎంపీలు అయితే చాలా దగ్గరలో పోయినాయి. సెకండ్ టైం జనం నమ్మలేదు, ఒకటేసారి ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి. అందులో కొన్నిసార్లు అబద్ధపు ప్రచారం ఒకటేసారి పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పని చేసింది, ఎంపీ ఎలక్షన్ లో పని చేయలేదు. అది మెయిన్. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జాయినింగ్స్ జరిగాయి. ఆయన రిజైన్ చేయగానే పార్టీలోంచి వెళ్లిపోయినారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కొద్దిమంది పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ హవా చూసుకొని మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 8 మంది గెలిచిన తర్వాత లాస్ట్ 1.5 year లో స్తబ్దుగా ఉంది. ఎవరు బీజేపీ క్యాడర్లు జాయిన్ కాలేదు. అంటే నాయకులు కూడా ఏ పార్టీ ఎటువైపు స్వింగ్ లో ఉంటే అటు అవుతారు. మొన్న కాంగ్రెస్ గెలవగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు నుంచి వెళ్ళిపోయారు. అయిపోయింది, 17% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పని కేల్ కథం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 1-2 years లో ఎంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు ఎన్ని చోట్ల గెలుస్తారు దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకటి. రెండోది, మీరు జాయినింగ్స్ గురించి అన్నారు కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికల ముందే జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో పార్టీ ఎన్నికలు లేనప్పుడు జాయిన్ అయినారు. బండి సంజయ్ అంటే లేకముందు 2020-21లో ఏ ఎన్నికలు లేకముందే జాయిన్ అయ్యారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యారు. జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి సంగప్ప గారు కూడా జాయిన్ అయినారు అప్పుడు. అవును, ఏ ఎన్నిక లేకముందే జాయిన్ అయినారు కదా. అంటే ఎలక్షన్ ముందు ఎక్కువ జాయినింగ్స్ ఉంటాయి అంటారు. మామూలు టైంలో కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఎలక్షన్ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు ఎవరైనా సరే జాయినింగ్స్ సంబంధించి. ఇప్పుడు జాయినింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ వైపు జనం అందరు చూస్తున్నారు, ఇప్పుడు అట్లేం లేదు. తర్వాత ఇంతకుముందు పార్సారథి గారికి ఒక క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకంటే వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, పైగా ఇద్దరు కూడా అక్కడ ఉన్న పెద్దలు, ఇద్దరు జాతీయవాదులే. భారతీయ జనతా పార్టీ 100% మేము మెజారిటీ. అందరు జాతీయవాదులే, జాతీయవాదులు లేకుండా చర్చ పెట్టట్లేదు. ఇది ఏంటంటే జాతీయవాదుల మధ్య చర్చనే. అదే సార్. అంటే పార్సారథి గారు ఒక జాతీయ, శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కూడా జాతీయవాదే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండే, అధికార ప్రతినిధిగా ఉండే. మేము 100% ఇప్పుడు సెక్యులర్ పేరుతో కేవలం మైనారిటీ వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాన్ని నష్టం కలిగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో బరోబర్ మేము భారతీయ జనతా పార్టీ మెజారిటీ వర్గం యొక్క ఆంక్షల పైన కూడా పోరాటం చేస్తుంది. హిందుత్వం మా ఎజెండా, మాది నేషన్ ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, దేశమే మాకు ముఖ్యం. ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే హిందుత్వం విషయంలో మేము ఎప్పుడు వెనకకి తగ్గలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒకవేళ, ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎప్పుడు మాట్లాడలేదు. సంగప్ప గారు ఇప్పుడు మొన్నటి వరకు బీసీ నాయకుడే బీజేపీ అధ్యక్షుడు అవుతారని కూడా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అధిష్టానం తన ఆలోచన మార్చుకుంది. అంటే బీసీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీసీ సంఘాలు, బీసీ నాయకుల అసంతృప్తి మిగిల్చింది కదా. మరి ఏంటి, బీజేపీ అయినా బీసీకి ప్రియారిటీ ఇస్తుందా లేదా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అది చర్చ ఎక్కడ జరగలేదు మేడం. చర్చ చేసింది కొన్ని పార్టీలు చేసినాయి, కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ
బండి సంజయ్ గారు కంటే ముందున్నటువంటి నాయకుడు లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆయన కూడా బీసీ. అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకంటే ముందు ఉన్నటువంటి బండా దత్తాత్రేయ గారు బీసీ. ఉమ్మడి రాష్ట్రంలో చలపతిరావు గారు బీసీ. భారతీయ జనతా పార్టీ వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ లో, సామాజిక సమీకరణలో ఎక్కడ వెనక్కి ఎప్పుడు తప్పు చేయదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట ఇస్తుంది. మొదటిసారి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అందులో సగం మంది కూడా చాలా సార్లు సగం సంఖ్యకు మంది కూడా చాలా సార్లు ఇవ్వలేదు. 27 మంది ఒకటేసారి భారతీయ జనతా పార్టీ బీసీ ఎంపీల్ని కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టింది. బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఒకసారి ఒకరికి వస్తుంది, రెండోసారి ఇంకొకరికి వస్తుంది. మొదటిది. రెండోది, ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ. ఇంకా ఇప్పుడు మొన్నటి దాకా ఉన్న వ్యక్తి నెక్స్ట్ కంటిన్యూగా బీసీని ఇవ్వాలని ఉండదు కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విషయంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఏవి కూడా చేయలేవు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. అది సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కావాలని చెప్పి కొంతమంది దీన్ని ఏదో ఇష్యూ చేయడం తప్ప బీసీల విషయంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వివక్ష చూపించలేదు. బీసీల పట్ల ప్రత్యేక ప్రయారిటీ. శ్రీధర్ రెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి.